చంద్రబాబు వచ్చి నుంచుంటే నన్ను విజయవాడ ప్రజలు 3 లక్షలతో గెలిపిస్తారు. చూసాం కదా 2019లో ఆయన పరిమాణ కొడుకు లోకేష్ పక్కన మంగళగిరి నుంచి ఓడిపోయాడు. ఆఫ్టర్ ఆల్ అతను నా ముందు ఓడిపోయిన ఒక ఎమ్మెల్యే అభ్యర్థి మాకు కొడుకునే గెలిపించుకోలేకపోయాడు. ఆ రోజు ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు. ఇవాళ ఏం చేస్తాడు? అందుకే ఆయనే రమ్మన్నాడు. ఆయన వస్తే 3 లక్షల మెజార్టీతో నేను గెలుస్తున్నాను. విజయవాడ ప్రజలు గెలిపించుకోవడం రెడీగా ఉంది. చంద్రబాబు నాయుడు ఇచ్చింది 35,000 ఉద్యోగాలు ఆయన 5 ఏళ్లలో. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది దాదాపు 6 లక్షల ఉద్యోగాలు. ఏ పారామీటర్ చూసుకున్నా అన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు కంటే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో కానీ, సంక్షేమంలో కానీ, ఉద్యోగాల కల్పనలో కానీ, పిల్లల భవిష్యత్తులో కానీ, ప్రజల సంతోషం సుఖంలో కానీ, ఆ పారామీటర్లో చూసినా, హ్యాపీనెస్ ఇండెక్స్ చూసినా జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా చేశారు. దానికి ఏ చర్చ కానీ నేను సిద్ధం.